హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ రెసిపీతో వచ్చానండి. చద్దన్నం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా చద్దన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక క్లే పాట్ ఉండాలండి. క్లే పాట్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఆ పాట్లోకి నైట్ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని కొద్దిగా స్మాష్ చేసి వేసుకోండి. స్మాష్ చేయడం ఎందుకంటే పిల్లలు మార్నింగ్ తినడానికి ఈజీగా ఉంటుందండి. కొద్దిగా అలా కలిపేసుకొని వేసుకోండి. అలా వేడి అన్నాన్ని కలిపేసుకొని పాట్లోకి వేసేసుకోండి. ఇలా అన్నం మొత్తాన్ని కుండలోకి యాడ్ చేసిన తర్వాత గోరువెచ్చని పాలు తీసుకోండి. అవి ఒక పెద్ద గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నానండి. గోరువెచ్చని పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కర్డ్ ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. కర్డ్ ని ఇలా కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని వేసేసుకోండి. సాల్ట్ ని యాడ్ చేసిన తర్వాత రైస్ లో అంతా కలిసేలాగా కలుపుకోండి. మనం పాలు అలాగే పెరుగు ఉప్పు వేసాం కదా, అన్నంకి అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఇలా పాలల్లో పెరుగు మరియు ఉప్పు కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి. పాలు మాత్రం గోరువెచ్చగా తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా ఒక పెద్ద ముక్కల్లాగా ఒక 4 ముక్కల కింద కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2-3 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసేసుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనం వేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అనేవి లోపల కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. మనం వేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది రైస్కి పట్టాలంటే లోపల పెట్టేసుకోవాలండి. చక్కగా ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా అన్నంకి కర్డ్ అలాగే పెరుగు అంతా కలిసిపోయి ఇలా కాస్త గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పెరుగు తోడైనట్టుగా అవుతుంది కదండి. బట్ అస్సలు పులుపు అనేది ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నైట్ పడుకునే ముందు మనం పెట్టేసుకోవాలి. చూడండి, నేను కొద్దిగా రైస్ని బౌల్లోకి తీస్తున్నాను. కాస్త గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని కలుపుకొని తింటే మధ్యలో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి నంచుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫర్మెంటెడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్ మాత్రం అస్సలు పులుపు ఉండదండి. మనం నైట్ పడుకునే ముందు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కుండలో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ప్రోబయాటిక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చద్దన్నం తయారీ విధానం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, వారానికి 2 సార్లైనా ఇలా పర్మెంటెడ్ రైస్ని తీసుకోండి. పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.